తెలంగాణ అసెంబ్లీలో కులగణన సర్వేపై వాడివేడి చర్చ జరిగింది. కులగణన సర్వే తప్పుల తక్కడగా సాగిందని విపక్ష నేతలు విమర్శించారు. బీసీల్లో ఉపకులాల ప్రస్తావన లేకుండా సర్వే చేశారని, హైదరాబాద్లో సగానికి పైగా ఇళ్లలో సర్వే చేయలేదని విమర్శించారు. కుల సర్వేపై వివరాలు అసెంబ్లీలో చర్చించి ఉంటే సలహాలు సూచనలు అవకాశం ఉండేదని అన్నారు. గత సర్వేలో బీసీ జనాభా కన్నా ప్రస్తుత సర్వేలో బీసీ జనాభా ఎలా తగ్గిందో అర్థం కావడం లేదన్నారు. అయితే 2011 తర్వాత తెలంగాణలో జరిగిన అధికారిక సర్వే కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు దశాబ్ద కాలంగా కనీసం జనాభా లెక్కలు కూడా చేపట్టలేదని ప్రతిదాడికి చేశారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా గలీజ్గా మాట్లాడి నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష, తప్పేం అడిగిండు? ఇక్కడ శంకరన్న ఒక్కడే అడుగుతలేడు అధ్యక్ష, బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు, మీరిచ్చిన స్టేట్మెంట్ ను మీరిచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిండు అధ్యక్ష. మామూలుగా ఈ రోజు బీసీ కులాలలో 193 కులాలు ఉన్నాయి. కాబట్టి 193 కులాలలో కూడా మరి ఏ కమ్యూనిటీ ఏమేమి ఎంతమంది ఉన్నారనేది కూడా మనకు సంఖ్యాపరంగా రేపు మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఆ విధంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే 30% కూడా జరగలేదు. నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నది, మీరు కావాలంటే తెప్పించుకోండి. ఎందుకంటే చాలా ప్రాంతాలకు వెళ్ళలేదు. వెళ్ళిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రొఫార్మా చూసిన తర్వాత మాకు అక్కర్లేదు, మేము ఈ వివరాలు ఇవ్వలేము అని చెప్పేసి మరి వెళ్ళిపోయినటువంటి సందర్భం. కాబట్టి ఈ రోజు సరే, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికైనా కానీ 100% ఉన్నటువంటి సమాజాన్ని ఈ రోజు పరిపాలించినటువంటి పాలకులు ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల వరకు ఏమి జరిగిందో సమాజం అంతా చూస్తున్నటువంటిది. కాబట్టి దయచేసి నాకు ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, తప్పకుండా మీరు రీసర్వే చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇది తీర్మానం చేసి ఢిల్లీకి పంపించకుండా ఇక్కడ చట్టబద్ధత చేసి ఎలక్షన్ ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతున్నాయని అనుకుంటున్నారో తప్పకుండా 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలు జరపవలసిందిగా ఇచ్చినది కామారెడ్డి డిక్లరేషన్లో మీరు వచ్చినటువంటి హామీ. కాబట్టి మీరు 42%, అంతేగాని మేము కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం, రాజకీయ పార్టీల పరంగా 42% మేము ఇస్తాము అంటే అది కుదరదు. చట్టబద్ధత ఉంటేనే డెఫినెట్గా మా హక్కులు మాకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇది చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. వెనకబడ్డ కులాలలో కొంత అవేర్నెస్ తక్కువ ఉంటుంది. మేము ఫ్యామిలీ ప్లానింగ్ కొంచెం తక్కువనే వెళ్తాం. మా ఇంట్లో 2 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు ఉంటారు అధ్యక్ష. కానీ మా జనాభా 14 ఏళ్లలో తగ్గిపోయింది అధ్యక్ష. అంటే 14 సంవత్సరాల నుంచి కాపురాలే జరుగుతలేవా? ఆ కుటుంబాలలో పిల్లలే ఉడతలేరా? అసలు ఈ సంఖ్యని ఏ రకంగా నిర్ణయించిండ్రు? నేను గౌరవ ముఖ్యమంత్రికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానంటే, మీరు మాట ఇచ్చిండ్రు, ఏం తొందర పడకుండ్రి. స్థానిక సంస్థల ఎన్నికలకు 6 నెలల తర్వాత పెట్టుకుని ఏం కొప్పలు మునిగేది ఏం లేదు. కానీ మీరు ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పెట్టకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనో, మీకు వ్యతిరేకత వస్తుందనో బీసీలకు మాత్రం అన్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేయకండి. Sir, we are having a debate on a statement. I was expecting that they will table the report and we'll have a discussion on the report. You are talking about saying that the survey conducted by BRS was not tabled. Yes, they did a mistake. You spoke on length on that. So why are you running away from tabling that report in this house? Table the report, let us study that and have a debate and we can give us suggestions on that. What is this, sir? We are only having a discussion. We are having a discussion on a statement. Unfortunately, it wasn't spoken by any of the members, sir. I hope that all the members sitting here, cutting across the political parties, whether it is BJP or BRS, will support my demand, and I demand that the report to be tabled in the House. Give us a time, we'll read and we'll come up with a suggestion and say that whether your survey is right, wrong, good, bad, whatever it is, table the report. Why are you running away from tabling the report? గౌరవ సభ్యుని నేను ఏం కోరుతున్నా అంటే, ఇది రేపు రాజకీయంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా,
సమాజంలో గౌరవంగా తలెత్తుకి తిరగడానికి సంబంధించి ఒక డాటా మంచి క్షేత్ర స్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో అధికారులు చదువుకున్నటువంటి ఐఏఎస్ అధికారులు పర్యవేక్షణకు సంబంధించి బీహార్ వేరే రాష్ట్రంలో జరిగిన దానికంటే ఎక్కువ మార్పు చేసి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని భాగస్వామిని అధ్యక్ష. నేను నా వర్గాలకు న్యాయం వస్తే నేను మెత్తవలేదన్నా డెఫినెట్లీ మీరు తప్పకుండా గట్టిగా మాట్లాడతాం. జరిగినప్పుడు కూడా మాట్లాడతారంటే అవివేకంగా మారుతుంది. నేను కూడా ఇప్పుడు ఏమంటున్నా మిమ్మల్ని దయచేసి గౌరవ బలహీన వర్గాల శాసనసభ్యుడిగా మీరు ముందు సీట్లో రావాలని కోరుకుంటూనే మీరు మీ పార్టీకి సంబంధించిన ఐడియాలజీ చెప్పండి. భవిష్యత్తు న్యాయం జరగడానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఇప్పుడున్న దాంట్లో పొరపాటు జరిగితే సరి చేయడానికి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు అనుభవపూర్వకంగా ఇది ఇట్లా చేస్తే బాగుండేది ఒక సజెషన్ చేసినాడు. గవర్నమెంట్ దాన్ని ఏం చర్చ చేస్తుందో చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు మనం ఎలక్షన్ కమిషన్ అని చెప్పింది ఇంకా ఇప్పుడు వచ్చిన సమాచారానికి సంబంధించి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లా దానికి చర్చ చేయమని చేద్దాం. కానీ దయచేసి దీనికి సంబంధించిన ఈ సమాచార సేకరణను ప్రశంసించకపోతే కనీసం సలహా సూచన చెప్తూ భవిష్యత్తు రోడ్డు మ్యాప్ కు కొంత బలహీన వర్గాల గౌరవం పెరగడానికి మంచి మార్గము అన్వేషణ చేయమని చెప్పి కోరుతాను. ఇది అందరి విద్యా ఉపాధి సామాజిక రాజకీయ ఆర్థిక అనేక రకాల మార్పుకు ఒక తొలిమెట్టు. ఇవాళ నుంచి ప్రారంభమయ్యే ఈ మజిలీ ఈ యొక్క యాత్ర భవిష్యత్తులో చివరి బీసీ దాకా చేరడానికి మనమందరం ప్రజాప్రతినిధులుగా ఆ కార్యాచరణ తీసుకొని ఏ పార్టీలో ఉన్నా దానికి ఉపయోగపడే విధంగా మన యొక్క సలహా సూచన ఉండాలని ఆకాంక్షిస్తున్నారు అధ్యక్ష. స్వతంత్రం రాకంటే ముందు స్వతంత్రం వచ్చినాక 70 సంవత్సరాలు కంటిన్యూస్ గా జరిగిన జనాభా లెక్కలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎందుకు జనాభాను లెక్కించలేదు? ఎందుకు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈరోజు నరేంద్ర మోడీ గారు జనాభాను లెక్కించలేదు? దీనికి బాధ్యత ఎవరు? నరేంద్ర మోడీ గారిని జనాభా లెక్కించమని ఎందుకు అడుగుతలేరు? ఆ జనాభాను లెక్కించమని, లెక్కించే జనాభాలో కులగణన కూడా జరగాలి అని ఈరోజు రాహుల్ గాంధీ నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రిని డిమాండ్ చేశారు. దానికి సమాధానం లేదు అధ్యక్ష. ఒకటి వీళ్ళు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి 10 సంవత్సరాలు చేసుకొని ఒకటే కుటుంబం ఈ డాక్యుమెంట్ దాచిపెట్టుకున్నది అధ్యక్ష త్రిజోరీలా. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ కులగణన ఇవన్నీ లెక్కలు పెట్టుకొని దీని ప్రకారం నేను అడుగుతున్న 10 ఏళ్ళు ఇట్లనే అబద్ధాల సంఘం అట్లనే ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు. నేను అందుకే చెప్తున్నా ఈ రోజు వరకు అధ్యక్ష ఇంతవరకు ఈ డాక్యుమెంట్ బయట గ్రూపులలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ డాక్యుమెంట్ ఇంతవరకు వాళ్ళు సర్వే చేసినాం, మేము ఒకటే రోజులు చేసినాం, మేము చాలా పొడిచేసినాం, చింపేసినాం, లేనోడు లేనట్టే ఉన్నోడు ఉండాల్సిందే అని ఆ రోజు ఎంతో హడావిడి చేశారు. తెలంగాణ మొత్తం బంద్ అన్నారు అధ్యక్ష. 7 గంటల నుంచి 7 గంటలు 12 గంటలు చేసినామన్నారు. ఈ డాక్యుమెంటును మంత్రివర్గ సమావేశంలో పెట్టి మంత్రివర్గం ఎందుకు ఆమోదించలేదు? ఈ డాక్యుమెంట్ను 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు శాసనసభలో ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఈ డాక్యుమెంట్కు లీగల్గా ఇదే ఒకవేళ అయితే ఎందుకు ఈ ప్రభుత్వం ఈ నివేదికను బయట పెట్టలేదు అధ్యక్ష?